ఫ్రెండ్స్ మేము ఇప్పుడు వచ్చేసి చేపలకి వెళ్తున్నాం. చాలా చేపలు దొరికాయి ఫ్రెండ్స్. ఇక్కడ నేను చాలా వర్షం కూర్చుంది, దొరలంటే నిండాయి, చాలా చేపలు దొరికాయి ఇక్కడ మనకు. మనం కూడా ఒకసారి ఇలా ఎత్తుకుదాం చేపలు. అయితే మాకేం చేపలు పడలేదు, అసలు కాడ చూపెడతాం మీకు అన్ని. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము చెరువు దగ్గరికి వచ్చేసాం, దగ్గరికి వెళ్తున్నాం. చేపలు ఉన్నాయో లేవో వచ్చేస్తాం. ఫ్రెండ్స్ అక్కడైతే చేపలు అయితే ఉన్నాయి, ఇప్పుడైతే వెతుకుతున్నాం. చూడండి అక్కడ చేపలు అయితే కనబడుతుంది. ఇంకా ఎత్తుకుతే ఇలా దొరుకుతాయి నాకు చేపలు. ఇప్పుడైతే ఎత్తుకుదాం చేపలు. ఇళ్ళనే ఉంటాయి చూడండి, ఇళ్ళనే ఉంటాయి ఇంకా చేపలు. ఇంకా బతుకుంది చేప చూడండి. దీనిలో అయితే కుంటలో అయితే చిన్న చిన్న చేపలు చాలా ఉన్నాయి, కానీ ఏం దొరకట్లేదు చేపలు. చూడండి చిన్న చేపలు ఫ్రెండ్స్, ఇవి దొరకట్లేదు. పెద్ద చేపన అయితే ఒకటి దొరికింది. ఇంకా చూద్దాం ఫ్రెండ్స్, ఇంకా వెయిట్ చేద్దాం చేపల కోసం. ఓకేనా ఫ్రెండ్స్? మా సైడ్ చెప్తాట అనిపిస్తారు ఈ సైడ్. ఇలాంటి చేపలను మీరు మీ ఊర్లో ఏమనిపిస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ చేపని ఫ్రెండ్స్ మావాడైతే చేపని మంచిగా చాలా కడిగేసాడు. ఉప్పు కారం చల్లుకొని ఫ్రై చేసుకొని తినడే. చూడండి ఫ్రెండ్స్, చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, చేప అయితే కాలింది. ఇప్పుడైతే మనం దాన్ని తీసి టేస్ట్ చేయాలి. చూడండి అయితే కాలింది, టేస్ట్ అయితే చూద్దాం. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.